ఈ రోజు నేను ఇండియాలోనే బిగ్గెస్ట్ షోరూమ్ లో ఉన్నాను. ఎక్కడ ఏం దొరుకుతుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అక్రిలిక్ షీట్స్, WPC ప్యానల్స్, WPC బార్స్, WPC డెకింగ్, చార్కోల్ ప్యానల్స్, స్టోన్ వేరియర్స్, PVC ఫ్లూటెడ్ ప్యానల్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? కట్టుకుంటున్నట్లయితే 100% మీరు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన షోరూమ్ ఏదైనా ఉంది అంటే అది వెన్సాయే. అండ్ ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ కనబడే నెంబర్స్ కి జస్ట్ హాయ్ అని పెట్టండి, లొకేషన్ పంపించేస్తారు. హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు డి టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఈ రోజు నేను ఇండియాలోనే బిగ్గెస్ట్ షోరూమ్ లో ఉన్నాను. ఎక్కడ ఏం దొరుకుతుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అక్రిలిక్ షీట్స్, WPC ప్యానల్స్, WPC బార్స్, WPC డెకింగ్, చార్కోల్ ప్యానల్స్, స్టోన్ వేరియర్స్, PVC ఫ్లూటెడ్ ప్యానల్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? కట్టుకుంటున్నట్లయితే 100% మీరు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన షోరూమ్ ఏదైనా ఉంది అంటే అది వెన్సాయే. అండ్ ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ కనబడే నెంబర్స్ కి జస్ట్ హాయ్ అని పెట్టండి, లొకేషన్ పంపించేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ షోరూమ్ కి రావడం వల్ల మీకు జరిగే బెనిఫిట్స్ చెప్తాను. యూజువల్ గా మీరు 10-20 షోరూమ్లు తిరిగిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ మీకు ఒకేసారి 500 మోడల్స్ డిస్ప్లే లో పెట్టున్నాయి. అలాగే 25 షోరూమ్లు, 25 గోడౌన్స్ మీరు ఇట్లా ఆర్డర్ ఇచ్చిన 1 డే లోనే మీ ఇంట్లో ప్రోడక్ట్ ఉండేలాగా చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు కానీ ఇల్లు డిజైన్ చేయించుకోవాలనుకుంటే సార్ ని కాంటాక్ట్ చేస్తే ఇలా మీకు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్, క్లయింట్స్ కి మనం డిజైన్ చేయించి చూపిస్తున్నామండి. రైట్. సో విజువల్ గా మీకు ఇల్లు ఎలా ఉండబోతుందో, మనం వాడే విషయాలు ఏంటో, అంటే ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలో ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ చూడండి. ఇప్పుడు ఈ కిచెన్ ఉంది కదా, అండ్ ఇటువైపు చూస్తే ఎగ్జాక్ట్ గా ఆ కిచెన్ ఎలా ఉందో అక్కడ కూడా డెమో ఉంది. అండ్ యూజువల్ గా ఇవి షోరూమ్స్ లో దొరకవు. ఇలా మన కోసం చేసిన వాళ్ళే వెన్సాయి. అండ్ నాతో పాటు సోమేష్ సార్ ఉన్నారు. హలో సార్. ఒక్కసారి మీరు నాతో పాటు బయటకు వస్తే, అండ్ మన షోరూమ్ లో ఏమేం డిస్ప్లేలో ఉన్నాయి, ఏమేం దొరుకుతాయి, బయట కంపేర్ చేస్తే మన ప్రోడక్టే బెస్ట్ అని మీరు ఇందాక చెప్పారు. ఎందుకు బెస్ట్ అవన్నీ క్లియర్ గా ఆడియన్స్ కి చూసి చెప్పండి. మన వెన్సాయిలో దొరికే ప్రొడక్ట్స్ ఏంటంటే చార్కోల్ కానీ, WPC కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి మనకు అన్ని కలిపి 500+ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మన షోరూమ్ వచ్చేసి గచ్చిబౌలి షాగ్ హౌస్ ఆపోజిట్ అండి. 3rd and 4th ఫ్లోర్ మన షోరూమ్స్ ఉన్నాయి. మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. సో దీంట్లో వచ్చేసి WPC లోనే మనకు 120+ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 120 యా, మీరు ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఢిల్లీ కానీ అక్కడ మనకు చూస్తుంటారు వీడియోస్ లో కానీ, అక్కడ కానీ ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయని చెప్తారు. బట్ రియాలిటీ చూస్తే వాళ్ళ దగ్గర స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మన దగ్గర సేమ్ డే డెలివరీ ఉంటుంది. సేమ్ డే 100% మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగానే మన దగ్గర 500+ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. వచ్చేసేసి మనకు చార్కోల్ కానీ, WPC కానీ, అక్రిలిక్ కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకు ఉండడానికి కారణం ఏంటంటే అండి, మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్. సో మనం ఎక్కడ లోకల్ మెటీరియల్ అనేది పర్చేస్ చేసి మనం లోకల్లో అమ్మేది ఏది ఉండదండి. ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్న ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్. సో మనం ఏం చేస్తామంటే, మనకు 25 వేర్హౌసెస్ ఉన్నాయని చెప్పాం కదా. సో అన్నిట్లో స్టాక్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ఎక్కడ మనకు ఆర్డర్ రిక్వైర్డ్ ఉన్నా వాళ్ళు నియరెస్ట్ ఎనీ బ్రాంచ్ షోరూమ్స్ విజిట్ చేసినా అక్కడి నుంచి మెటీరియల్ లిఫ్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ అక్కడ అవైలబిలిటీ లేకపోయినా మన షోరూమ్ వెన్సాయి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, ఇక్కడి నుంచి మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మాకు ఇక్కడ ఏమేం ప్రోడక్ట్స్ దొరుకుతాయో డిస్ప్లేలో ఉంచాం, బాగుంది. ఇది అందరు చేసే పనే యూజువల్ గా షోరూమ్ పెట్టిన వాళ్ళు. బట్ మనము ఇలా చేసాం కదా, ఇలా చూపించడానికి ఇక్కడ ఏమేం వాడారో వాళ్ళకి ఎగ్జాంపుల్ తో చూపించిన తర్వాత ఇలా డిస్ప్లేలో చూసుకొని ఇలా అప్లై చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఉంది. కాబట్టి ఒకసారి దీని గురించి చెప్తారా? ఓకే, ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ గా ఒకసారి యూజువల్ గా ప్రోడక్ట్ డిస్ప్లే అంటే చిన్న రేక్ ముక్క చూపించి, సార్ ఇది ఇలా వస్తుంది సార్ అంటారు కదా, మన స్పెషాలిటీ ఏంటి? సో వెన్సాయి స్పెషాలిటీ ఏంటంటే అండి, ఏదైతే డిస్ప్లే ఉందో అది రియల్ గా లైవ్ లో చేస్తే ఎలా ఉంటుంది, లైక్ టీవీ యూనిట్ చేస్తే ఎలా ఉంటుంది. టీవీ యూనిట్ కి పాలిగ్రానైట్ షీట్స్ అని చెప్తాం మనం రెగ్యులర్ గా, చాలా క్లయింట్స్ కి కూడా చెప్తాము టీవీ యూనిట్స్ కి పాలిగ్రానైట్ షీట్స్ యూజ్ చేసుకోవచ్చు సార్ అని. సో మనము ఇక్కడ లైవ్ డిస్ప్లే చేయడం జరిగింది. అదే విధంగా దాని బ్యాక్ సైడ్ వచ్చేసి చార్కోల్ కానీ, WPC ప్యానల్స్ కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం లైవ్ డిస్ప్లే చేయించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు, మీ డ్రాస్ కానీ, అక్రిలిక్ షీట్స్ కానీ, పాలిగ్రానైట్ షీట్స్ కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చేంజ్ చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు బెడ్ బ్యాక్ సైడ్ కానీ, సోఫా బ్యాక్ సైడ్ కానీ అక్రిలిక్ షీట్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. అండ్ అదే విధంగా కిచెన్ కి అండ్ డైనింగ్ కి కానీ, లేకపోతే కిచెన్ కి హాల్ కి కానీ, కిచెన్ కి డైనింగ్ కి కానీ మనకు పార్టీషన్ కావాలి. సో పార్టీషన్ అనేది చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. సో కంప్లీట్లీ ఏదైనా మనం లైవ్ లో చేసి చూపించడం జరుగుతుంది. అండ్ ఇది మర్చిపోయారు,
ఇది వచ్చేసి డెక్కింగ్ అండి. సో డెక్కింగ్ అంటే మనం జనరల్ గా అన్ని షోరూమ్స్ లో శాంపిల్స్ చూపిస్తారు. Right. మనం ఏం చేస్తాం ఇక్కడ లైవ్ లో కంప్లీట్ డెక్కింగ్ చేసి చూపించాం. Right. సో మన వెన్సాయి స్పెషాలిటీ ఏంటంటే మన వెన్సాయిలోనే ఎందుకు పర్చేస్ చేయాలి లేదా వెన్సాయి షోరూమ్ ఎందుకు విజిట్ చేయాలి ఇది సో ఇక్కడ మీకు చూపిస్తున్నది. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, కిచెన్ కూడా సార్ వాళ్ళు డిస్ప్లేగా చేసి చూపించారు. సో అన్ని దొరికే ప్రోడక్ట్ ప్రతిదీ ఇక్కడ అప్లై చేశారు. సార్ ఇప్పుడు ఫస్ట్ ఈ కిచెన్లో ఏం వాడారు? సో కిచెన్ అంటే నేను ఫ్యామిలీతో విజిట్ చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే అండి జనరల్గా లేడీస్కి మనకు జనరల్గా మేజర్ కిచెన్ ప్రయారిటీ కిచెన్. అవును. సో మనకు కిచెన్ లో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, మన దగ్గర దొరికే యాక్రిలిక్ షీట్స్ ఓకే లైవ్ లో చేసి చూపించడం జరిగింది. యాక్రిలిక్ షీట్స్ కంప్లీట్లీ గ్లాసీ ఫినిషింగ్ లో చేస్తే ఏ విధంగా ఉందనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది. ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. సో కలర్ కాంబినేషన్ ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు. Right. సో చిన్న చిన్న పీసెస్లలో క్యాటలాగ్లలో చూపిస్తే అండి అర్థం కాదు, కంప్లీట్లీ అర్థం కాదు. ఆర్కిటెక్ట్స్ మాత్రమే వాళ్ళు కంప్లీట్ విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ మనం కొత్తగా చేయించుకోవాలనుకున్నప్పుడు మనకి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు నేను చెప్పినట్టుగా యాక్రిలిక్ లోనే మన దగ్గర వచ్చేసి 50+ మోడల్స్ ఉన్నాయి. సో 50+ మోడల్స్ ని ఏ విధంగా మనం అప్లై చేయాలో అర్థం కాదు. దానికోసమే మన దగ్గర స్పెషల్గా వెన్సాయిలో మాత్రమే అవైలబిలిటీ ఉండే. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ దొరకదు. ఓన్లీ మన దగ్గర మాత్రమే విత్ డిజైనర్ ఉంటారు. ఇక్కడ మీరు చూసారు కదా, విత్ డిజైన్ తో పాటు మనం చేసి చూపిస్తాము. కస్టమర్స్ కి ఎవరికైనా కావాలనుకున్నా బెడ్ బ్యాక్ సైడ్ ఎలా ఉండాలి, సోఫా బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చూడొచ్చు. మీరు కంప్లీట్లీ మన వెన్సాయిలోనే విత్ టీమ్ ఉంటుంది, ఆర్కిటెక్ట్ టీమ్ ఉంటుంది. వాళ్ళతో కావాలంటే మీరు డిజైన్ చేయించుకొని చూపించుకోవచ్చు. సో వాళ్ళకి నచ్చిన కలర్స్, వాళ్ళకి నచ్చిన విధంగా ఈ విధంగా మనకు డిజైన్ చేసి చూపిస్తాం. అండ్ చిన్న డౌట్ సార్, ఇలా ఆఫీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నది ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ రైట్ రూమ్ అండి. సో కాన్ఫరెన్స్ రూమ్ లో మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు పాలిగ్రానైట్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. సో పాలిగ్రానైట్ షీట్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 8x4 షీట్ మనము డిజైన్ ఈ విధంగా చేయించాము. సో ఏసీ బ్యాక్ సైడ్ ఇలా ఉన్నప్పుడు కానీ లేకపోతే టీవీ బ్యాక్ సైడ్ కానీ ఇది ఒక టీవీ కాన్సెప్ట్ అండి. సో మనం ఇంట్లో కానీ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఎక్కడైనా కానీ ఇలా ఈ విధంగా టీవీ యూనిట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం కంప్లీట్లీ డెమో అనేది లైవ్ డెమో అనేది మన వెన్సాయిలో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. మీరు కంపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ఎక్కడ ఏ షోరూమ్ లో కానీ ఈ విధంగా లైవ్ డెమో అనేది ఉండదు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆఫీస్ రూమ్ లో ఎండి క్యాబిన్ లో టీవీ యూనిట్స్ ఎలా ఉండొచ్చు, అంటే ఎండి క్యాబిన్ చైన్స్ ఎలా ఉంటాయి, ఎండి క్యాబిన్ రూఫ్ ఇట్లా ఎలా సార్ ఇది? యా ఇది చూడంండి, ఇక్కడ వచ్చేసి మనం సీలింగ్ అయితే WPC తో చేయించడం జరిగింది. అంటే అదే విధంగా మనకి ఎండి బాస్ క్యాబిన్ ఏ విధంగా బ్యాక్ సైడ్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనము కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది మన వెన్సాయిలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మీరు యూజువల్ గా చాలా మంది ప్రోడక్ట్ దొరకడం కాదు, మీకు ఇక్కడ టీమ్ ఉంది, ఆర్కిటెక్ట్ టీమ్ ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తుంది. మీరు కొత్తగా ఇల్లు కట్టించుకునే ముందు ఎప్పుడు రావాలి సార్ మన దగ్గరికి? సార్ జనరల్ గా ఏంటంటే అండి ఆర్కిటెక్ట్ వాళ్ళ దగ్గర డిజైన్ ఉన్నట్టయితే వాళ్ళ డిజైన్ తగ్గట్టుగా మనము మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర టీం లేకపోయినా మన దగ్గర టీం ఉంటుంది కాబట్టి వాళ్ళ టీం కి మనం అప్పచెప్తాము, వాళ్ళతో మనం డిజైన్ చేయించుకోవచ్చు. రైట్. ఇక్కడ చూడొచ్చు మీరు బెడ్ బ్యాక్ సైడ్ బెడ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా బెడ్ బ్యాక్ సైడ్ 3D ప్యానల్స్ వేస్తే ఏ విధంగా ఉంటుంది. మీరు అక్కడ చూసినట్లయితే కంప్లీట్లీ వార్డ్రూబ్స్, బెడ్రూమ్ లో వార్డ్రూబ్స్ ఏ విధంగా ఉంటాయి విత్ యాక్రిలిక్ తో యూజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం కంప్లీట్లీ డెమో ఉంటుందండి. సీలింగ్ చూడొచ్చు మీరు, ఇక్కడ సీలింగ్ అనేది కంప్లీట్లీ మనం WPC తో యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సీలింగ్ చూడొచ్చు మీరు, PVC లూవర్స్ కానీ WPC కానీ, అక్కడ వచ్చేసి మనకు స్టోన్ వీనియర్, లైట్ పాసింగ్ స్టోన్ వీనియర్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిదీ మనకు లైవ్ డెమో ఉంటుందండి. అండ్ దీని గురించి చెప్పండి సార్. ఇక్కడ చూసారా, ఇది కంప్లీట్లీ నేచురల్ స్టోన్ వీనియర్ అండి. సో ఇది నేచురల్ స్టోన్ వీనియర్ ట్రాన్స్లూసెంట్ షీట్ అంటారు. ఇది కూడా మనము బార్ కౌంటర్స్ కి, కమర్షియల్ గా హోటల్స్ కానీ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సార్ మెయిన్ థింగ్, ఇప్పుడు సార్ ఇవన్నీ బాగా చెప్పారు, బాగుంది, క్వాలిటీ అంతా బాగుంది, మాట్లాడుతూ చెప్దాము. సో మీరు అడిగే డౌట్స్, ఫస్ట్ ప్రైసింగ్ ఒకటి, క్వాలిటీ ఎలా ఉంటుంది ఒకటి, డెలివరీ ఎలా ఉంటుంది, ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా, ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది చెప్పండి సార్. సార్ మీరు క్వాలిటీ అడిగారు కాబట్టి నేను జనరల్గా ఒకటి చూపిస్తాను చూడండి. జనరల్గా మార్కెట్లో ఏంటంటే ఇలా ఎక్కి చూపిస్తారు, సో క్వాలిటీ ఉందా లేదా అనేసి. జనరల్గా PVC లూవర్స్ కానీ ఇలా WPC కానీ ఇలా ఎక్కి చూపిస్తారు. కరెక్ట్. సో ఇవి ఎక్కి తొక్కినా ఏం కావండి, కానీ దీన్ని ఎలా క్వాలిటీ చెక్ చేయాలంటే ఈ థిక్నెస్ లేయర్ ఏంటి, పర్ షీట్ వెయిట్ ఎంత, సో ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. జనరల్ గా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మనకు 4 kg ఎబో ప్యానల్స్ ఉంటాయి, 4 to 5 kg ఎబో ప్యానల్స్ ఉంటాయి. సో ఇది క్వాలిటీ చెకింగ్ అనమాట. ఎక్కి తొక్కడం వల్ల క్వాలిటీ చెకింగ్ అనేది ఉండదు. సో సాఫిట్ ని కూడా మనం క్వాలిటీ చెకింగ్ లో చూసుకోవచ్చు. సాఫిట్ ని కూడా ఇలా కంప్లీట్ గా మీరు బెండ్ చేసినా కానీ ఏం కాదండి మన షీట్. ఇక్కడ చూడొచ్చు మీరు, కంప్లీట్లీ ఇలా 100% మనకు బెండ్ అవుతుంది. సో జనరల్ గా ఏంటంటే షీట్లు అనేవి విరిగిపోతాయి కంప్లీట్ బెండ్ చేస్తే. సో అది క్వాలిటీ చెకింగ్ అనమాట. గాట్ ఇట్. సార్ మన దగ్గర ఫస్ట్ థింగ్ కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాము. ఇక్కడ మోస్ట్ అంటే మార్కెట్లో దొరకవు
అవి మన దగ్గర దొరుకుతాయి అనేవి ఏమున్నాయి సార్? సార్ మార్కెట్లో దొరకని మన దగ్గర దొరికేటువంటి ఏంటంటే డబ్ల్యూపీసీ లూవర్స్లో కూడా నెంబర్ ఆఫ్ మోల్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి. Molds. సో మార్కెట్లో దొరికేటివి ఏంటంటే 23mm అండ్ 17mm మాత్రమే ఉంటాయి మనకి. కానీ మన దగ్గర వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి. Right. సో ఈ మోల్డ్స్ అనేది కంప్లీట్లీ మనకు షోరూమ్ విజిట్ చేసి చెక్ చేసుకుంటే ఆ క్వాలిటీ, క్లారిటీ, ప్రైస్ డిఫరెన్షియేషన్ అన్ని తెలుస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్లీ మనము విజువలైజేషన్ కావాలి అనుకుంటే షోరూమ్ కి విజిట్ చేయండి. మన షోరూమ్ వచ్చేసి గచ్చిబౌలి షాగోజ్ ఆపోజిట్ లో అండి. ఒకసారి మీకు అడ్రస్ చూపిస్తాను, రండి సార్ ఒకసారి చూపిద్దాము. సో మీద అర్థం అవుతుంది ఎంత మెయిన్ రోడ్ పైనే ఉంటామో మనకి ఈజీగా ఉంటుంది, పదండి సార్. సో గచ్చిబౌలిలో ఉన్న షాగోస్ కి ఆపోజిట్ లోనే వెన్సాయి గ్లోబల్ ఉంటుంది. దీనికి అడ్రస్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ వాళ్ళు ఎంత బెస్ట్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారో సార్ మీరే చెప్పండి. ఆ బిల్డింగ్ కి ఏ ప్రోడక్ట్ వాడారు సార్? ఆ బిల్డింగ్ కి వచ్చేసి ఏసీపీ వాడామండి. రైట్. అదే దాని పక్కన బిల్డింగ్ చూడొచ్చు మీరు, మనము వచ్చేసి స్టోన్ వినియర్ వాడడం జరిగింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, అక్కడ ఆరెట్ అని రాస్తుంది కదా, ARETE, అదొక హాస్పిటల్. బయట ఇది వాడారు చూడండి బిల్డింగ్ అంతా. స్టోన్ వినియర్ అండి, కంప్లీట్లీ న్యాచురల్ స్టోన్ వినియర్, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ యూజ్ చేసుకోవచ్చు. రైట్, అర్థమైపోయింది కదా. కొద్దిగా నాయిస్ ఉంటుంది ఎందుకంటే పక్కనే ట్రాఫిక్ జామ్స్, ట్రాఫిక్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, వచ్చేయండి, చూడండి, తీసుకోండి. ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చేయండి. సో ఈ వీడియో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను సార్. ఎండ్ చేసే ముందు ఏమైనా చెప్తున్నారా? సో మన వెన్సాయి గ్లోబల్ అని ఎందుకు పర్చేస్ చేయాలనుకుంటే, రైట్, సో అన్ని షోరూమ్స్ మీరు సిటీలో కానీ అవుట్ స్టేషన్లో కానీ ఎక్కడున్న అన్ని షోరూమ్స్ మీరు విజిట్ చేయండి, క్వాలిటీ చెక్ చేసుకోండి, మన షోరూమ్కి రండి, మన షోరూమ్ లైవ్ ఎక్స్పీరియన్స్ కండి, శాంపిల్ తీసుకోండి. సో బెస్ట్ క్వాలిటీ ఉంటేనే మన షోరూంలో పర్చేస్ చేయమని చెప్తాం. రైట్. నేనైతే చాలా షోరూమ్స్లో చాలా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాను, బట్ ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఎప్పుడు చూడలేదు. మీ పెట్రోల్ ఆదా చేసుకోండి. సార్ చెప్పినట్టు అన్ని షోరూమ్స్కి వెళ్ళే బదులు ఒక షోరూమ్కి రండి. ఇక్కడ 500 ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. లేదు వెళ్తాము చూస్తాము అనుకుంటే సరదాగా హైదరాబాద్ సిటీ కూడా తిరిగినట్టు ఉంటుంది. వెళ్ళేసి మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఇక్కడికి రండి, వచ్చేసి ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఇంకా చాలా గోడౌన్స్లో ఉంటాయండి. జస్ట్ మీరు ఆర్డర్ ఇస్తే కదా తెలిసేది 1 డేలో వస్తుందా 2 డేస్లో వస్తుందా అనేది. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్న వాళ్ళు, లేదా రెనోవేషన్ చేయించుకుంటున్న వాళ్ళు, లేదా మీరు కానీ ఈ ప్రోడక్ట్స్లో ఏవైనా వెతుకుతుంటే ఇమీడియట్గా కాల్ చేయాల్సిన నెంబర్ అయితే ఇదే. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.